నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పట్టణం స్థానిక వినాయకమాన్యం ఎలిమెంటరీ స్కూల్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా విద్యార్థులకు భోజనం ప్లేట్లు, గ్లాసులు టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, తెలుగు యువత నాయకులు ఆధ్వర్యంలో విద్యార్థులకు అందించారు. అనంతరం తిరుపతి పార్లమెంట్ టీఎన్ఎస్ఎఫ్ ఉపాధ్యక్షుడు కలగట్ల సందీప్ మాట్లాడుతూ, మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓడిపోయినా గెలిచినా ప్రజల కోసం పోరాడే వ్యక్తి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఒక్క సోమిరెడ్డికే దక్కుతుందన్నారు. ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ కొంగి మౌనిక, ప్రధానోపాధ్యాయుడు అంజిరెడ్డి, తెలుగు యువత నాయకులు డేగా హరి, షేక్ సుబాన్, పాలెం శివకుమార్ నాయుడు, బ్రహ్మదేవ్ చంద్రశేఖర్, గాలి సాయి, గాజుల విజయ్, హరినాయుడు, రవి, శివయ్య, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి 69వ జన్మదినం సందర్భంగా జన్మదినాన్ని పురస్కరించుకొని ఏదైతే మా నాయకుడు సూచన మేరకు, మా నాయకుడు ఆలోచన మేరకు ఏదైతే గిరిజనులకు సాయం చేయాలా, ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క నియోజకవర్గంలో ఎవరైతే అమాయకత్వంగా అదేవిధంగా చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారో గిరిజనులు, వాళ్ళ మీద ఆప్యాయతతో ఎప్పుడు గిరిజనుల సమస్యల కోసం పాటుపడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన సూచన మేరకు ఈరోజు స్థానిక వినాయకమాన్యం నందు ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళకి ప్లేట్లు, గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ సార్తో మాట్లాడితే దీనికి ప్రహరీ కూడా లోపల ఒక రోడ్డు కావాలని అడిగారు. అది కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకోబోయి ఈ యొక్క స్కూల్కి ఏమి కావాలన్నా సార్ గారితో మాట్లాడి చేయిస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా నాయకుడు ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్య ప్రజల కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఈయన మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత స్థాయి పదవులు పొందాలని, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం నిత్యం పోరాడుతూ ఉండాలని, ఆ యొక్క శక్తిని భగవంతుడు ఇవ్వాలని ఈరోజు మేము కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా మన పొదలకూరు మండలానికి సంబంధించి ఓడిపోయినప్పటికీ కూడా మెగా మినరల్ వాటర్ ప్లాంట్ తెచ్చాడు. పొదలకూరు మండలానికి సంబంధించి ఏదైతే కండలేరు ఎడమ కాలువ ద్వారా ఎండాకాలంలో కూడా చెరువులకు నీళ్లు అందించి నిమ్మ చెట్లను అయితే పంటలు కాపాడిన చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదని తెలియజేస్తున్నాం. అలాంటి నాయకుడు మళ్ళా మనం గెలిపించుకుంటూ ప్రజల కోసం పనిచేసే నాయకుడినే గెలిపించుకోవాలని, మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి మరెన్నో ఉన్నత పదవుల్లో ఉండి ఆయనకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ఈరోజు భగవంతుని కోరుచున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.